హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవొచ్చేసి నేను మొన్న వరలక్ష్మి వ్రతంకి ఇక్కడ చేసిన ప్రసాదాలండి. ఆ రోజు నుంచి అనుకుంటున్నా. ఇదొచ్చేసి పాయసం అనమాట. అటుకులతో చేశాను పాయసం. అండ్ ఇదొచ్చేసి రవ్వతో చేసిన కేసరి, రవ్వ కేసరి అంటాం కదా! అది హల్వాలా చేశాననమాట. ఎక్కువ వెరైటీస్ చేయలేదండి. 5 చేశాను. ఎందుకంటే ఒక్కరిదాన్నే ఉన్నాను కదా! అస్సలు కుదరలేదు. అండ్ ఇదొచ్చేసి దద్దోజనము. దద్దోజనం చేశాననమాట. అన్నీ ఈజీవే సెలెక్ట్ చేసుకున్నానండి. కొంచెం ఈజీగా అయిపోతాయి కదా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పులిహోర చేశాననమాట. అది మోస్ట్ కామన్ కదా! పులిహోర లేకపోతే అసలు ఏ పూజ కూడా అవ్వదు. సో, అందుకని నేను పులిహోర చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గారెలు కూడా చేశాను గానీ, అది వీడియో తీయటం అస్సలంటే అస్సలు కుదరలేదు. చాలా హడావిడి అయిపోయింది. నేను ఒక్కరిదాన్నే కదా! మేనేజ్ చేసుకోవడం కష్టమైంది. అండ్ ఇవొచ్చేసి శనగలు, అట్లానే అటుకులు, బెల్లం పెట్టాననమాట. అమ్మవారికి ఇష్టం కదా అని చెప్పి. అండ్ ఫైనల్‌గా అన్నీ అరేంజ్ చేసేసి ప్లేట్‌లో ప్రసాదాలయితే పెట్టేసి, ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టేసానండి సింపుల్‌గా. ఈ ఇయర్‌కి ఇట్లా సింపుల్‌గా చేసేసుకున్నాననమాట.